శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాల ప్రారంభంతో నల్లమల్ల అటవీ ప్రాంతం శివనామ స్మరణతో మారుమోగుతోంది. వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు దాదాపు 8 లక్షల మంది భక్తులు 49 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్తారని అంచనా. భక్తుల సౌకర్యార్థం బేస్ క్యాంపుల వద్ద తాగునీరు, స్వచ్ఛంద సంస్థల భోజన సదుపాయాలు కల్పించారు. అటవీ జంతువుల సంచారం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలకు రక్షణగా 300 మంది సిబ్బందిని నియమించారు. ప్లాస్టిక్, జంక్ ఫుడ్ తీసుకురాకుండా అటవీ నిబంధనలు పాటించాలని, షార్ట్ కట్ దారుల్ని నమ్ముకోకుండా సూచించిన మార్గంలోనే వెళ్లాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. ప్రతి ఏటా శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని కాలినడకన వెళ్ళే భక్తులు వేలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. అయితే మనతో మాట్లాడడానికి డిప్యూటీ డైరెక్టర్ ఫారెస్ట్ విఘ్నేష్ అప్పావుజీ సార్ ఉన్నారు మనతో. సార్ నమస్తే. ఈరోజు శ్రీశైలంకు నడకదారి మార్గాన వెళ్ళే భక్తులకు ఎలాంటి ఆంక్షలు విధిస్తూ ఉన్నారు? ఓవైపు ఫారెస్ట్ సంబంధించి టైగర్ సంబంధిత గణన కూడా లెక్కిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు చేపట్టారు? ఈ ఏరియాలో ఇప్పుడు మనకి ప్రతి ఇయర్ మహాశివరాత్రికి మనకి ఆల్మోస్ట్ అంటే మోర్ దాన్ 8 లాక్ మంది యాక్చువల్లీ అంటే మనకి పాదయాత్ర మీదుగా మనం వెంకటాపురం నుంచి నాగలోటి పెచ్చరువు దారిలో శ్రీశైలం వరకు వెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి ఇయర్ యాక్చువల్లీ అంటే మనకి వాళ్ళకి కావాల్సిన అన్నదానం కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, సో వెళ్ళే దారిలో వేరే ఏమేమి వాళ్ళకి ఎస్పెషల్లీ అనిమల్స్ నుంచి అంటే వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ కాకుండా ఉండడానికి మనం చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ఇయర్ కూడా యాక్చువల్లీ అంటే మనము ప్రొయాక్టివ్గా మనము ఆల్రెడీ అన్నదాన ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక డీటెయిల్గా మీటింగ్ పెట్టుకొని వచ్చే యాత్రికులకు ఎటువంటి ఇష్యూస్ కాకుండా సఫిషియెంట్గా వాళ్ళకి అన్నదానం వేయడానికి ఎట్లా ఏమేమి వాళ్ళకి అవసరం ఉందో అనేది అరేంజ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ అంటే రోడ్ అనేది చాలా ఏరియాస్లో యాక్చువల్లీ అంటే కొంచెం ఇష్యూస్ ఉంది కాబట్టి ఆ రోడ్ మెయింటెనెన్స్ కూడా మనం చేయడం జరిగింది ఫారెస్ట్ ఏరియాలో. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్లీ అంటే వాటర్ అన్నీ కూడా ఏంటంటే మన బేస్ క్యాంప్స్లో ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉన్నాయో ఆ బేస్ క్యాంప్స్ నుంచి ఉన్న వాటర్ అనేది మనము లైక్ పాదయాత్ర వచ్చే వాళ్ళకి అంటే ఇవ్వడానికి కూడా అంటే ఇప్పుడు మనం ప్లాన్ చేయడం జరిగింది. ఇది కాకుండా కూడా అంటే మనం శ్రీశైలం దేవస్థానం నుంచి రెగ్యులర్గా ట్రాక్టర్స్ ద్వారా ఏంటంటే వాటర్ ఇవ్వడం ప్లాన్ చేస్తున్నట్టు ఈవో శ్రీశైలం గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో మనము ఫోకస్ చేస్తుంది ఏంటంటే మనం వెళ్ళే రూట్ ఈ 49 కిలోమీటర్స్ కూడా పూర్తిగా మనకి క్రిటికల్ టైగర్ హ్యాబిటేట్ కోర్ ఏరియాలో ఉంది. ఈ ఏరియాలు అంటే చాలా పెద్ద పులీలు, చిరుత పులీలు, కనుతులు అలాగే చాలా అరుదైన జంతువులు ఉన్నాయి కాబట్టి మనం కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా అక్కడ మనం ఉండాల్సిన పరిస్థితి ఉంది. సో దీంట్లో వచ్చిన పాదయాత్రలకు మా కోరిక ఏంటంటే వచ్చేటప్పుడు దయచేసి ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ని దయచేసి ఎవరు తీసుకురాకండి. మనం ఇక్కడ 2 లీటర్స్ వాటర్ బాటిల్, 5 లీటర్స్ వాటర్ బాటిల్ మాత్రంగా యాక్చువల్లీ ఏంటంటే దారిలో అమ్ముకోవడం అనేది మన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా కూడా అంటే దయచేసి అందరు కూడా ఒక స్టీల్ బాటిల్ కానీ ఆర్ అదర్వైజ్ యూసబుల్ వాటర్ బాటిల్స్ని తీసుకొని రవాణాలుగా కోరుతున్నాము. రెండవది లోపలికి వచ్చేటప్పుడు ఈ కూల్ డ్రింక్స్ కావచ్చు, తర్వాత యాక్చువల్లీ జంక్ ఫుడ్స్ కావచ్చు, అటువంటి ఐటమ్స్ని దయచేసి ఎవరు తీసుకురాకండి. అండ్ మూడోది యాక్చువల్ అంటే వచ్చేటప్పుడు ఈ ఫైర్ రిలేటెడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో మనకి యాక్చువల్ అంటే స్మోకింగ్ రిలేటెడ్ సిగరెట్స్ కావచ్చు, బీడీలు కావచ్చు, తర్వాత యాక్చువల్ ఏంటంటే మనకి మందు కావచ్చు, ఆల్కహాల్, ఇవన్నీ కూడా దయచేసి తీసుకురాకండి. ఇవన్నీ కూడా ఎవరైనా తీసుకువచ్చి మనం పట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని పడతాయి. ఈసారి వరకు ఏంటంటే పెనాల్టీ నుంచి ఏంటంటే మనం కేసు బుక్ చేయడం వరకు కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరు కూడా ఏంటంటే దీనికి సహకరించాలని మనం కోరుతున్నాం. సరే, అయితే లాస్ట్ ఇయర్ అంటే గూగుల్ మ్యాప్లను నమ్ముకొని ఇటు తెలంగాణ రాష్ట్ర వారు కూడా నేరుగా నల్లమల్ల ఫారెస్ట్ నుండి వెళ్ళి తప్పిపోయిన పరిస్థితి. అలాంటి మ్యాప్ను నమ్ముకొని షార్ట్కట్గా వెళ్ళాలనుకునే వారికి మీరు ఏం చెప్తారు? సో ఒకటి ఏంటంటే మనకి ఈ 46 కిలోమీటర్లు 49 కిలోమీటర్ ఏమేమి మనం మాట్లాడుతున్నామో అదేంటంటే రూట్ ఒకటే. దాన్ని రూట్ దాటి ఇంకొక రూట్కి మనం వెళ్తున్నాం బట్టి ఖచ్చితంగా మనము శ్రీశైలము చేరుకోవడానికి అవకాశం లేదు. సో మా కోరిక ఏంటంటే మనము ఈ 49 కిలోమీటర్లు కూడా ఏంటంటే మనము డైరెక్షన్ సంబంధించిన బ్యానర్స్ పెట్టుకోవడం జరిగింది. ఆ డైరెక్షన్ని పట్టుకొని ఏంటంటే ఎక్కడెక్కడ ఎవరెవరు వెళ్ళాలని చాలా క్లియర్గా ఉంది. దాన్ని మాత్రంగా పట్టుకొని అందరు కూడా పాదయాత్రికులు ఒకరొకరు ఎక్కడ వెళ్తున్నారో దాంతోపాటు పట్టుకొని వెనక ఉంచిన వాళ్ళు కూడా దాంట్లోనే వెళ్ళండి. దయచేసి ఎవరు కూడా ఏంటంటే డైరెక్షన్ మార్చుకొని ఏంటంటే వేరే ఎక్కడ వెళ్ళకుండా చూసుకోండి. మోర్ ఓవర్ మన అటవీ శాఖ వాళ్ళు ప్రతి ఏరియాలో స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఎక్కడ మీరు మార్చి వెళ్ళడానికి స్కోప్ ఉంటాయి అన్ని చోట్ల మనం అన్ని ఈసారి పెట్టడం జరిగింది. దయచేసి అందరు కూడా అటవీ శాఖ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళతో మాట్లాడుకొని మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా
దాన్ని క్లియర్ చేసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని దయచేసి విని వాళ్ళు ఏం చెప్తున్నారు దాని ప్రకారంగా ఏంటంటే నడిస్తే ఇష్యూ అనేది కాకుండా ఉంటాయి. శ్రీశైల నడకదారి మార్గాన వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో అధికారులు అటవీ సంబంధిత సిబ్బంది ఏవైతే సలహాలు సూచనలు నియమించిందో వాటన్నింటినీ పాటిస్తూ ముందుకెళ్ళాలి. ఎవరైతే ఈ జియో సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని ఎవరు మోసపోవద్దు. నిర్దేశించిన అటవీ శాఖ నిర్దేశించిన మ్యాపుల ఆధారంగానే నడకదారిన వెళ్ళే భక్తులంతా కూడా వెళ్ళాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, నంద్యాల.